బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ది మైండ్ అనే బుక్కు మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మాస్టర్స్. అంతరంగ ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట మనం. మై లైఫ్ ఈజ్ మైండ్ అండ్ ఐ ఫ్రమ్ ఇట్. మీరు ఎంతో జ్ఞానం ఇతరుల నుండి నేర్చుకోవచ్చును, కానీ నిగూఢమైన లోతైన జ్ఞానమును మటుకు మీ యొక్క అంతరంగం నుండే పొందవలసి ఉంది. మీ జీవితంను పరిగణలోనికి తీసుకోకుండా, అంటే తిరస్కరించడం ద్వారా అన్నమాట, ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను చేరలేరు. అంటే మన జీవితాన్ని మనం అంగీకరించలేకపోయాం అనుకోండి, అప్పుడు ఆధ్యాత్మికంగా శిఖరాలని అధిరోహించలేము అని చెప్తున్నారు. ఇది మీ జీవితం, మీ ద్వారా ప్రవహిస్తున్న ఈ జీవితంను పరిపూర్ణంగా విశ్వసించండి. అలా విశ్వసించినట్లయితే ఉన్నత తలాల నుండి, అంటే అంతర్ ప్రయాణం ద్వారా ఉన్నతోన్నతమైన జ్ఞానం దానంతట అదే మీకు విశదమవుతుంది. నా జీవితం నాది, దాని స్వరూపంను నేను మలుచుకుంటున్నాను అని మన స్థిర అభిప్రాయంతో ఉండాలన్నమాట. మనలో ఇమిడి ఉంటున్న అంతరంగ శక్తి ద్వారా మన జీవితంను సృష్టించుకోవచ్చు. ఆ శక్తి యొక్క మూలాలు మన అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయి. దాని యొక్క మూలాలు ఎక్కడున్నావో మన మేధస్సుకు అందదు. మనల్ని మనం గౌరవించుకోవాలి, మనలోని దైవత్వాన్ని ప్రకటితం చేసుకోవాలన్నమాట. బి స్టిల్ అండ్ నో దట్ ఐ am. నిశ్చలంగా ఉంటున్న నన్ను, అంటే ఆత్మశక్తి తెలుసుకొనుము. మనం నిశ్చలంగా ఉంది ఆ ఆత్మశక్తి, దాన్ని తెలుసుకోవాలన్నమాట. నిశ్చలంగా ఉంటూ అంతర్ప్రయాణం చేసి మన అంతటా మనమే అంతర్వాణిని వినాలి. అడవుల్లోకి వెళ్తారో, సముద్రాల్లోకి వెళ్తారో, ఎక్కడైతేనేమి ఆ అంతర్వాణిని వినాలి. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ సందేశాలను ఇస్తూ ఉంటుందన్నమాట. అది ఎల్లప్పటికీ మనలోనే నిగూఢంగా ఇమిడి ఉంది. మన అంతరాంతరాలలో దాన్ని ఇముడ్చుకుని ఉన్నామన్నమాట. మనం ఎప్పుడైనా ఏ వేళైనా సరే సమాధానాల కోసం, మన యొక్క సమస్యల పరిష్కారం కోసం, మన యొక్క లక్ష్యాలు సంకల్పాలను ఎంపిక కోసం, ఉన్నతమైన మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎవరిని అడుగుతాము? ఆ గైడెన్స్ ఎక్కడ నుండి వస్తుంది? మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుండే, అంటే ఆత్మశక్తి నుండే ఆ గైడెన్స్ వస్తుందన్నమాట. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుండే ఆ శక్తి అది వస్తున్నప్పుడు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఈ విశ్వం యొక్క మనోశక్తితో అనుసంధానింపబడి ఉంది. విశ్వం అంటే భగవంతుడు, దివ్యత్వం. ఆ దివ్యత్వంతో ఈ విశ్వం కనెక్ట్ అయ్యింది కనుక అప్పుడు మనం దివ్యత్వంతో మనం ఉంటామన్నమాట. మన యొక్క సమస్యలను, సవాళ్లు గల సమాధానాలు, పరిష్కారాలు విశ్వ మనోశక్తి నుండి మన మనోశక్తికి ఫ్లాష్ రూపంలో ప్రసారం చేయబడుతూ ఉంటాయన్నమాట. ఇది గమనించుకుంటూ ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు మనం వాటిని వినగలుగుతాం అన్నమాట. ఈ అద్భుతమైన ప్లాన్ను మనం వినియోగించుకోవాలన్నమాట. మన అంతరంగం నుండి సమాధానాలు, పరిష్కారాలు పొందుతూ ఉంటాము. మన సమస్యలను సబ్ కాన్షియస్ మైండ్కు, అంటే అంతర్చేతన మనోశక్తికి మరి ఎలా తెలియచేయాలి అంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలన్నమాట. తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన సబ్ కాన్షియస్ మైండ్కు ఒక లక్ష్యం తెలియపరిచే అతి శక్తివంతమైన సమయం ఏంటంటే రాత్రి మనం నిద్రకు ఉపక్రమించే ముందర 20 నిమిషాలు అది గ్రహించి, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర సగం నిద్ర సగం మెలకువ స్థితిలో ఉంటున్నప్పుడు మనం ఏదైనా సాధించగలము, మనం దేనినైనా చేయగలము అనే ఆలోచనలను మన మైండ్లో చెప్పించాలన్నమాట. మనల్ని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము అనే విషయాన్ని ఒక లక్ష్యంగా గుర్తుంచుకుని మన మైండ్లోకి చొప్పించాలన్నమాట.
అది ఇలా చెప్పించాలంటే మైండ్ పవర్, థాట్ పవర్ అంటే సేత్ విజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. మరి ఆ దివ్య సంపద రామ్త, మహాసంకల్ప శక్తి రామ్తాలలో కొన్ని అభ్యాసాలు ఇచ్చాము. ఈ పుస్తకంలో అక్కడక్కడ ఇంగ్లీష్లో కొటేషన్స్ ఎందుకు ఇస్తున్నామంటే పాఠకుల మనసులో ఈ కాన్సెప్ట్లన్నీ అలా ముద్రించిపోతాయని ఆ ఉద్దేశంతో అనమాట. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మనకి ఏది కావాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కర్త అనేది మీరు, కర్మ అనేది మీరు, వాంఛించినది క్రియ అనేది ఊహాశక్తితో కలగనడం అనమాట. మనం వాంఛించినది నెరవేరినప్పుడు ఏర్పడే ఒక సంఘటనను లేదా అనుభవాలు, ఈ సంఘటన ఎదురైపోతుంది అని మనం ఈ సంఘటన ఎదురైనప్పుడు మనం ఎలాగా ఎంచుకుంటాము, ఆ సంఘటన ప్రధానంగా మన లక్ష్యం, సంకల్పం నెరవేరినప్పుడు సంబంధించిందిగా ఉండాలన్నమాట. మన కోరిక నెరవేరితే మనం ఎలా రియాక్ట్ అవుతాము, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ఆనందం ఎలాగుంటుంది అనేది మనం ఎప్పుడు రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన దేహంను నిశ్చలంగా పూర్తి విశ్రాంతిలో ఉంచి ఆ తర్వాత కళ్ళు మూసుకుని నిద్రమత్తు లాంటి ఒక చేతనా స్థితిలోకి జారుకుని మన మనోక్షేత్రంలో ఆ సంఘటనలో మనం నిమగ్నమై ఉన్నట్లు ఆ భావనలు, ఫీలింగ్స్ పూర్తిగా చెందాలన్నమాట. ఈ క్షణంలోనే ఇప్పుడే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఆ సంఘటనలను అనుభవిస్తున్నట్లుగా, ఆస్వాదిస్తున్నట్లుగా ఊహాశక్తి ద్వారా కలలు కంటాం. ఈ దేహంతో భౌతిక సంఘటనలను ఎలా అనుభూతి చెందుతామో ఆ మాదిరిగానే ఊహాశక్తితో కలలు కంటాం అన్నమాట. ఆ సంఘటనలు నిజంగా ఈ భౌతిక జీవితంలో సంభవిస్తే ఆనందంగా, భావోద్వేగాలతో ఎలా అనుభూతులు చెందుతామో అదే మాదిరిగా చిత్రీకరణ చేసుకుంటాం అన్నమాట. ఫీలింగ్స్, ఎమోషన్స్ అనే విద్యుదయస్కాంత తరంగాలు ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్పై బలమైన ముద్ర వేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ కోరిక, లక్ష్యం గల ఒక సంఘటనను ఎంచుకుంటూ, ఉదాహరణకు పెండ్లి జరుగుతున్నట్లు, బాజా భజంత్రులు మోగుతున్నట్లు, తాళి కడుతున్నట్లు, అక్షంతలు వేస్తున్నట్టు, వధువరులిద్దరూ కలిసి ప్రదర్శనం చేస్తున్నట్టు, అరుంధతి నక్షత్రం చూస్తున్నట్లు, ఇలా కలిసి భోజనం చేస్తున్నట్లు, ఇలా రకరకాలుగా ఊహాశక్తిని ఉపయోగించుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఏదైనా క్యాన్సర్ మరి ఏదైనా వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇలా చేయవచ్చు. అసలు ఆ వ్యాధి అనేది లేదు అనే నిర్ణయం తీసుకుని హిమాలయాలకు, మానస సరోవరం, అమెరికా మొదలైన యాత్రలలో వివిధ ప్రదేశాలలో దర్శిస్తున్నట్లు, పర్వతారోహణ చేస్తున్నట్లు ఇలా ఊహాశక్తిని ఉపయోగించడం ద్వారా ఈ పైన ఈ ఉదాహరించిన ఈ యథార్థంగా జరిగిన సంఘటనలు అన్నమాట మాస్టర్స్. యథార్థంగానే జరిగాయి. మనం ఇచ్చిన కౌన్సిలింగ్లు చాలామంది కొన్ని వందల మంది ఉపయోగం పడ్డారనమాట ఈ అభ్యాసాలు చేయడం వల్ల. లక్ష్యం, సంకల్పం ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఏ మార్గాల్లో నెరవేరుతాయి అని ప్రశ్న వస్తుంది కదా. ఊహాశక్తితో మన యొక్క లక్ష్యం, సంకల్పం ఎప్పటికే మన మనోక్షేత్రంలో సంభవించినట్లుగా చిత్రీకరణ చేసుకున్న తర్వాత అది ఎట్లు సంభవిస్తుంది, ఎప్పుడు సంభవిస్తుంది, ఏమి జరుగుతుంది, ఎక్కడ సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది అనే విషయాలను తరించి ఆ లక్ష్యం ఇప్పటికే సంభవిస్తున్నట్లుగా భావన, తలంపును కలిగి ఉండాలన్నమాట. ఆ భావనకు అనుగుణంగా ఏదో ఒక మార్గంలో మనం ఊహించని విధంగా వాస్తవ రూపం చెందుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ లక్ష్యమును మన అంతరంగ ప్రపంచమునకు అంటే సబ్ కాన్షియస్ మైండ్కి అప్పగించిన తర్వాత మన బాధ్యత తీరిపోతుంది. మిగతా పని వాస్తవ రూపం చెందించే ప్రక్రియ మన అంతరంగ ప్రపంచం చూసుకుంటుందన్నమాట. ఇక బంధరాహిత్యంతో ఆ లక్ష్యంను మన అంతరంగంకు శరణాగతి చేయాలి. అది ఇప్పటికే నెరవేరిందన్న భావన, తలంపుతో ఉండాలన్నమాట. తర్కం వద్దు, వాదోపవాదాలు వద్దు. 3 తలాలలో మనోశక్తి నుండి తీసివేయాలి. తర్కాన్ని, వాదోపవాదాలను తీసేయాలన్నమాట. లక్ష్యం ఎంచుకుని ఊహాశక్తితో సబ్ కాన్షియస్ మైండ్నకు అప్పచెప్పిన తర్వాత ఇంకెందుకు ఆత్రత, ఆందోళన కలిగి ఉండడం? కర్మణ్యేవాధికారస్తే కర్మలను ఆచరించడమే నీ వంతు. ఫలితమును
నివాసించరాదు అని తెలుసు కదా మనందరికీ. కనుక ఒకసారి మీ లక్ష్యం, కోరిక ఇప్పటికే మనోక్షేత్రంలో నెరవేరినట్లుగా మీరు భావన ఉన్నట్లయితే మన యొక్క ఉన్నత తలాల ఆత్మశక్తి, హయ్యర్ డైమెన్షన్ సెల్ఫ్ ఏం చేస్తుంటే కొత్త కొత్త మార్గాలు కనుగొని దాని ద్వారా ఆ లక్ష్యం నెరవేరేటట్లు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మన మనోక్షేత్రంలో ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరింది కనుక మన అంతరంగ ప్రపంచంనకు, అంటే సబ్ కాన్షియస్ మైండ్నకు, ఈ విశ్వంనకు, ఈ ప్రపంచంనకు, మహామూల చైతన్యంనకు, బ్రహ్మ పదార్థానికి, సృష్టికి, ప్రకృతికి, మీకు, మీలోని చైతన్య పదార్థంనకు కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అని అలాగ పదే పదే అనుకోవాలన్నమాట. నెరవేరింది కదా మనకి కోరిక అంతరంగ ప్రపంచంలో. ఆ మహామూల చైతన్య శక్తి అంటే బ్రహ్మ పదార్థం ద్వారా మన ద్వారా సృష్టిని విస్తరింపచేసుకుంటుంది అనమాట. విస్తరించుకుంటూ మనల్ని ఉపయోగించుకుంటున్నందుకు ఆ విశ్వానికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎలాంటి విత్తనాలను విత్తుతామో అలాంటి పంటనే కదా కోస్తాం మాస్టర్స్. లక్ష్యాలు, వాంఛలు అనేవేమో విత్తనాలు లాంటివి అనమాట. మన లక్ష్యం ఉందని కదా, అదొక విత్తనం. వాటిని ఎక్కడ విత్తవలేను అంటే సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే ఆత్మశక్తితో, ఫీలింగ్స్, ఎమోషన్స్తో ఆ విత్తనాలని సారవంతమైన అంతంగా చేయాలంట. అంటే విద్యుదయస్కాంత తరంగాలుగా చక్కగా మనం బలంగా తయారు చేయాలి. మనం విత్తిన పంటనే కోస్తాం కదా. మనం ఏదైతే విత్తామో ఆ పంటనే కోస్తాం కదా. అలాగే విత్తనం ఒకటి, చెట్టు ఒకటి వస్తుందా? కాదు. ఫలాలు వేరొక రకంకు చెందినవి కాదు. ఏదైతే విత్తుతామో అదే మొక్క మొలుస్తుంది, అదే పంట పండుద్ది అనమాట. అందుకని ఆలోచనల మీద ఎరుక కలిగి ఉండాలి అని పదే పదే చెప్పడానికి కారణం ఇదే అనమాట. మనకి ఏది కావాలో చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిసి ఉండాలి కదా. ఆ తర్వాతనే ఊహాశక్తి ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కు తెలియపరుస్తాము. మనం ఎంత మేరకు అడిగామో అంత మేరకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఒకసారి సంకల్పమును ప్రయోగించిన తర్వాత వికల్పమును ఎటువంటి పరిస్థితులను ప్రయోగించకూడదనమాట. మన లోపల ఏది ఉంటున్నదో బాహ్య జీవితంలో కూడా అదే జీవిత అనుభవంగా ఎదురవుతూ ఉంటుందన్నమాట. మనకి ఏది కావాలో దానిని ఎప్పటికీ ఆకర్షించలేము. వికల్పం ఉన్నప్పుడు దానిని ఎప్పటికీ పొందలేము. మీరు ఏదైతే లోపల కలిగి ఉన్నారో దానిని మాత్రమే ఆకర్షించగలరు, దానిని మాత్రమే పొందుతారు. నాకు అది కావాలి, ఇది కావాలని ఎంత గింజుకున్నా అది ఎప్పటికీ మన దగ్గరికి రానే రాదు. మన లోపల దేనినైతే ఊహాశక్తి ద్వారా కలిగి ఉన్నామో అది మాత్రమే మన దగ్గరికి జీవిత అనుభవంగా, వస్తువుగా వస్తుందన్నమాట. నాకు కావాలి అని గింజుకుని గిలగలా కొట్టుకున్నంత మాత్రం చేత దానిని మీకు ఇచ్చేవారు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. దానిని మీరే సృష్టించుకోవాలి. విత్తనమును మీరే విత్తాలి. దానికి తగిన సదుపాయాలను, అంటే ఊహాశక్తిని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మనమే కల్పించాలి. మన లోపల కలిగి ఉన్న దానినే మన జీవిత అనుభవంగా, వస్తువుగా, భౌతిక సంఘటనగా పొందుతాం అన్నమాట. దానిని మాత్రమే మన జీవితంలో ఆకర్షిస్తాము. నేను ప్రపంచ స్థాయి క్రికెటర్ కావాలని కూర్చుంటే మనల్ని ఆ స్థాయి క్రికెటర్గా తయారు చేసేవాళ్ళు ఎవరు? ఈ విశ్వంలో ఎక్కడ లేడు అలాంటి వాళ్ళు. మనం ఏం చేయాలి? అంతరంగంలోనే ఉన్నాడు. మన లోపల ఉన్న దాన్ని, ఆత్మశక్తిని అడిగి అక్కడి నుంచే పొందడం మొదలుపెట్టి సాధన చేయాలన్నమాట. కలిగి ఉన్నవాడికి ఇవ్వబడును, లేనివాడికి ఉన్నది కూడా లాగివేయబడును అని సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే బ్రహ్మ పదార్థం దేనిని కలిగి ఉన్నామో అది మాత్రమే మన జీవిత అనుభవాలుగా ఇవ్వబడతాయి అన్నమాట. మన లోపల దానిని కలిగి ఉండనప్పుడు బాహ్య జీవితంలోనూ అది ఇవ్వబడదు. లోపల లేనప్పుడు అది బాహ్యంగా ఇవ్వబడదు. జీసస్ క్రైస్ట్ను ఒక బోధకుడుగా కాకుండా ఒక అవతార పురుషుడుగానే ఎంచండి. అది చూసారా, అవతార పురుషుడైనా. మరి మీ లోపల దేనిని కలిగి ఉన్నారు? సరి అయిన జీవిత భాగస్వామి కావాలా? జీవితంలో అపారమైన ధనం కావాలా? వ్యాధులు నయం కావాలా? అయితే వాటిని మీ లోపల కలిగి సృష్టించుకుని ఉండండి. ఆడి Q7 సిరీస్ కావాలా నాయన? యోగి కావాలనుకుంటున్నావా నాయన? ప్రాపంచకమా, ఆధ్యాత్మిక అనే విషయం మనమే ఎంచుకోవాల్సి ఉందన్నమాట. వాస్తవానికి ప్రాపంచకం మరి ఆధ్యాత్మిక అనేవి రెండు ఒకటే. శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలితే భౌతిక వ్యామోహాల మీద మన ఇంట్రెస్ట్ తగ్గుతూ అంతరంగం గురించి మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కనుమరుగుతూ వస్తాయి. శక్తి స్థాయిలో అన్న అధ్యాయంలో మనం చర్చించుకున్నాం కదా.
మనం ఏదైతే వాంఛిస్తున్నామో దానిని ముందుగా మన లోపల సృష్టించుకోవాలి. దానినే బాహ్య జీవితంలో పొందుతారు. పదే పదే అదే చెప్తున్నారు. మనం వాంఛించిన వాటిని అదృశ్య ప్రపంచం నుండి పొందుతాము. కనిపించని వాటిని ఉన్నట్లుగా అతడు పిలువగా అదృశ్య రూపంలో ఉన్నవి అదృశ్య రూపంలో ప్రత్యక్షమైనవి. ఎంత గొప్ప పరిసత్యం ఇది చూడండి. కనిపించని వాటిని అంటే నిజంగానే ఉన్నట్లుగా అతను ఫీల్ అయ్యి ఎప్పుడైతే పిలిచాడో అవి దృశ్య రూపంలో కనిపించినవి. ఎంత గొప్ప మహాపరిసత్యం ఇది. అంతరంగ ప్రపంచంలోని మహామూల చైతన్య శక్తి దైవ పదార్థం నుండి వాటిని మనం పొందుతున్నాం అన్నమాట. అదృశ్య రూపంలో అంటే మూల చైతన్యం ఉన్న వాటిని సంకల్పాలు లక్ష్యాలను దృశ్య ప్రపంచంలోకి చిత్రించుకుంటూ వస్తున్నాం అనమాట. శక్తి అనేది పదార్థంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అప్పుడు ఈ శక్తి నిత్యత్వ నియమం. ఏకలవ్యుడు చూడండి, మహాభారతంలో ఒక యోధుడి పాత్ర, అది అందరికీ తెలుసు. మార్గదర్శనం పొందాడు అతను అన్నదానికి ఒక మంచి ఉదాహరణ అనమాట. విలువిద్యను నేర్చుకోవడానికి ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు. రాజవంశీకులకు తప్ప మరెవరికి విలువిద్యను నేర్పించే ప్రసక్తి లేదని ద్రోణుడు నిరాకరిస్తాడు. ఏకలవ్యుడు తన అంతర్గత గైడెన్స్ను ఆశ్రయిస్తాడు. తన లోపలే శస్త్ర విద్యలు మరి విల్లు విద్యలు ఉన్నవని విశ్వసించి వాటిని ఊహాశక్తి ద్వారా పొందుతాడు. ఏకలవుడు ఎవరి దగ్గర శిష్యకం చేయకుండానే తన మనోక్షేత్రంలో ఒక గురువును అంటే ద్రోణుడిని ఊహించుకుని గొప్ప విలువిద్య ప్లస్ శస్త్ర విద్యా పారంగతుడైనట్లుగా కలలు కంటూ ఉంటాడనమాట. ఒక గొప్ప విలువిద్య నిపుణుడైనట్లు కలలు కని ఉంటాడు. ఈ విశ్వంనకు అంటే మహామూల చైతన్యానికి ఎవరి పట్ల పక్షపాతం ఉండదు కదా. ఎవరు ఏది వాంఛిస్తే అదే సృష్టింపబడుతూ ఉంటుంది కదా. అప్పుడు ఏకలవ్యుడు తన అంతరంగంలో దేనిని కలిగి ఉన్నాడో దానిని బాహ్య జీవితంలో వాస్తవ రూపం చెంది ఉన్నాడన్నమాట. మనం నిత్య శాశ్వతమైన ఒక స్వాప్నికుడు విషయ సహితమైన అనిత్యం మగు స్వప్నాలను స్వప్నిస్తూ ఉంటాడు మన లోపల ఉన్న జీవుడు. అవి కళ్ళు నిజంగా జరుగుతున్నట్లు కళలు కనడం వలన రూపాలను సంతరించుకుంటూ ఉంటుందన్నమాట. అది దానికి ఒక రూపం ఇస్తాము. ఈ రూపాంతరములను ఉన్న ఈ అనుభవాలన్నీ ఆ మహామూల చైతన్య శక్తి నుండే ఉద్భవిస్తున్నాయి అన్నమాట. మన మైండ్ ఎంత శక్తివంతమైనదంటే నేను 10 కోట్ల రూపాయలను కలిగి ఉన్నాను అనే ఒక ఆలోచనను మన మనోక్షేత్రంలో ప్రవేశించినట్లయితే అది వెంటనే వాస్తవ రూపం చెందడం ప్రారంభమవుతుందన్నమాట. సబ్ కాన్షియస్ భూతం కేవలం ఆజ్ఞలను మాత్రమే స్వీకరించగలదు, అంతే తప్ప తనంతట తానుగా నిర్ణయాలు ఏమీ తీసుకోదు. మనం జారీ చేసే ఆజ్ఞలను లక్ష్యాలను సబ్ కాన్షియస్ మైండ్ సాధించే వరకు విశ్రమించదు. మనం ఆజ్ఞాపించిన లక్ష్యాలను సంకల్పాలను వాస్తవ రూపం చెందించే ప్రక్రియను సబ్ కాన్షియస్ మైండ్ చేపడుతుంది. మనం వెతకాల్సింది మన అంతరంగంలోనే ఒక లక్ష్యంను నెరవేర్చడం కోసం గల గైడెన్స్ను మన సబ్ కాన్షియస్ మైండ్లో వెతికినప్పుడు ఆ గైడెన్స్ను అందించడం కోసం సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం వెతకడం చేస్తుంది. మనం వెతకాలనుకున్నదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అన్నమాట. విలువైన వజ్రమును వీధుల్లో వెతుకులాట. ఇది ఒక సూఫీ కథని తెలుసుకుందాం మనం. ఓకే, రుబియా అని ఒక సూఫీ మాస్టరు ఉండేదన్నమాట. ఆమె ఒకరోజు తన పూరే గుడిసెలో ఉండి బయటకు వచ్చి ఆ పగటి వెలుతురులో వీధిలో వెతుకుతూ ఉందన్నమాట. ఆ ముసలామె వీధిలో వెతుకుతూ ఉండగా కొంతమంది ఆమెని ఏమిటి వెతుకుతున్నావు అని అడిగారు. ఒక వజ్రమును పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను అన్నది రుబియా. ఆమెకు సహాయంగా ఆ వీధిలో చాలామంది రుబియాతో పాటు వజ్రం కోసం వెతకడం ప్రారంభించారు. కొన్ని గంటల పాటు వెతికి ఇక రాత్రి సమీపించే వేళలో వారిలో ఒకడు రుబియాని అడిగాడు, ఇంకా చీకటి పడుతోంది కదా, ఇంతవరకు నువ్వు వజ్రాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు, ఈ వీధిలోనేనా అని. కాదు, నా పూరి గుడిసెలో పోగొట్టుకున్నాను అంది రుబియా. అక్కడ ఉన్న వారందరూ నీకేమైనా పిచ్చి పట్టిందా, వజ్రంను పూరి గుడిసెలో పోగొట్టుకుని బయట వీధిలో వెతుకుతున్నావేంటి అన్నారనమాట. అప్పుడు రుబియా బిగ్గరగా నవ్వి, నేను అదే చెప్తున్నాను, మీరు జీవితంలో ఏమేమి వాంఛిస్తున్నారో వాటిని మీ లోపల వెతకకుండా బయట వెతుకుతున్నారు, ఎంతటి పిచ్చివారు మీరు అని అందనమాట.
గైడెన్స్ కోసం, లక్ష్యాలు సాధన కోసం ప్రేమ, ఆనందం, విజయం మొదలైన వాటిని మనం ఎక్కడ వెతుకుతున్నాము? బయట వెతుకుతున్నాము. నా కష్టాలకు, సమస్యలకు కారణం నా భార్య, నా భర్త, సాధించలేకపోవడానికి కారణం నా ఆర్థిక సమస్యలే, ఇలాగా బయట అనుకుంటూ ఉంటాం అన్నమాట. మన ముందు ఏమి ఉంది, మన వెనక ఏమి ఉంది అనేవి చాలా చిన్న విషయాలు. మన లోపల ఏముంది అనేది అతి ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ అనమాట. మన లోపల ఏముంది అనేది చాలా ముఖ్యం. మన యొక్క యథార్థమైన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి? మన యొక్క పదవిలోన, మన యొక్క విల్లాలోన, మన యొక్క విలాసవంతమైన జీవితంలోన, కారులోన, డబ్బులోన? అసలైన యథార్థ శక్తి సామర్థ్యాలు మన అంతరంగంలో ఉన్నాయి. బాహ్యంగా ఉండే శక్తి సామర్థ్యాలు తాత్కాలికమైనవి. లోపల శక్తి సామర్థ్యాలు శాశ్వతమైనవి. బాహ్యంగా ఉండే శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి. లోపల శక్తి సామర్థ్యాలు అపరిమితమైనవి. అందుకే మనం అంతర ప్రయాణం చేయాలన్నమాట. ఊహాశక్తి, ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ నమ్మకంతో కలలు కనాలి. మన లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలు గుప్తంగా ఉన్నాయి కదా. రుబియా వజ్రం కోసం బయటకు వెతుకుతున్న మాదిరిగా మనం కూడా ఏం చేస్తామంటే గైడెన్స్ కోసం బయట వెతుకుతూ ఉంటాం అనమాట. ధ్యానం, ఊహాశక్తి, ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ వంటివన్నీ వాటిని ఆశ్రయించి మన లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలన్నమాట. దీనికి అభ్యాసం ఏంటంటే స్వహాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని 3-4 నిమిషములు దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ చక్కగా రిలాక్స్ అవ్వాలి. ఒక పెద్ద లక్ష్యం, ఇంతకాలం అసాధ్యమని భావించిన దానిని ఎంచుకోవాలన్నమాట. తర్వాత ఈ లక్ష్యం వాస్తవ రూపం చెందింది. ఇప్పుడు నేను ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, బంధుమిత్రులతో ఎలా వ్యవహరించాలి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఏ విధంగా ఉన్నతీకరించుకోవాలి, జీవనశైలి, నాలోని గుణాల వృద్ధి ఎలా, వీటన్నిటినీ మన లోపల జీవిత అనుభవాలుగా ఇప్పటికే పొందుతున్నట్లు ఈ వర్తమానంలోనే ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో కలలుగనాలన్నమాట. తర్వాత గతం అనేది లేదు. ఈ వర్తమానంలో ఏది సృష్టించుకుంటున్నామో, ఏ జీవితానుభవాలను కలిగి ఉంటున్నామో అవి మాత్రమే మనకి ముఖ్యం అన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఆ ధనంతో మన జీవనశైలి ఎలా ఉంది, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమెరికా, యూరప్ యాత్రలో ఉన్నామా, ఏ ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాము, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మరి సమాజం, మన వ్యవహార శైలి, ప్రవర్తన ఎలా ఉన్నాయి, ఆ 100 కోట్ల ధనంతో ఏ జీవితాల అనుభవాలు పొందుతున్నాము, ఇలా రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్, ఊహాశక్తిని ఉపయోగించుకొని ఈ వర్తమానంలో సంభవిస్తున్నట్లుగా కళలు కనాలన్నమాట. కొన్ని విశ్వ నియమాలను గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇవ్వడం, ఇతరులకు విజయం సాధించేట్లు ప్రోత్సహించాలి, మనం ప్రేమను పంచాలి, మెచ్చుకోవటం వంటి ఉత్తమమైన వాటిని ఆచరించాలి. ఇక్కడ ఏంటంటే మార్పును ఆహ్వానిస్తాం, ప్రేమించటం, పక్క వాళ్ళని ప్రోత్సహించాలి. వెళ్ళండి ధ్యానం చేసుకోండి, లేకపోతే మీరు అది చేయండి, బాగుంటుంది అని ప్రోత్సహించాలన్నమాట. పట్టుదలని, విక్రమార్కుడి లక్ష్యం మధ్యలో వదిలిపెట్టద్దు, మనం అస్సలు వదిలిపెట్టకూడదు. సంకల్పం అనేది మన శ్రేయస్సు, ఇతరుల శ్రేయస్సుకు మంచిది కాదు అనిపిస్తే దానిని తక్షణమే వదిలేయాలి. మనం పెట్టుకున్న సంకల్పం మనకి మంచిది కాదు, పక్క వాళ్ళకి మంచిది కాదు మనకి అనిపిస్తుంది కదా, అయ్యో ఇది ఎందుకు మనకి అని. అలాంటి వెంటనే వదిలేసి మంచి సంకల్పాలు, ఎవరికైతే ఉపకారం జరుగుతుందో మనకి ఉపకారం చేసుకుంటూ పక్క వాళ్ళకి కూడా ఉపకారం చేయగలిగే లక్ష్యాలను ఎంచుకోవాలన్నమాట. ఈ అభ్యాసం మనం వీలైనప్పుడల్లా 15 నిమిషాలు సాధన చేయాలన్నమాట. ఈ పుస్తకంలో అభ్యాసాలు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మరీ ముఖ్యంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ అభ్యాసాలను సాధన చేయడం మర్చిపోకూడదన్నమాట. నమ్మకమే వజ్రాయుధము. నెరవేరుతుందని నమ్మకం ఉందనుకోండి, అదే వజ్రాయుధం. ఇంద్రుడి దగ్గర ఉంటుంది వజ్రాయుధం అనుకోకర్లేదు, మన నమ్మకమే మనకు వజ్రాయుధం అన్నమాట. మన యొక్క వాస్తవమునకు సంబంధించి ఊహాశక్తి మరియు ఎమోషన్స్ చేత దృఢపరచబడిన ఆలోచనలను నమ్మకాలు అని పిలవడం జరుగుతుంది కదా. మనకు తెలిసినట్లనే నమ్మకం అనుకుంటాం. మన ఆలోచనలు మీకు తెలిసినా తెలియకపోయినా విద్యుదయస్కాంత తత్వంను కలిగి ఉంటాయన్నమాట. మనకు తెలిసినా తెలియకపోయినా మన ఆలోచనలకి అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి ఉంటాయన్నమాట. అంతేకాకుండా అవి అంతర్గత శబ్ద తరంగాల శక్తిని కూడా కలిగి ఉంటాయి.
అంతర్గత శబ్ద శక్తిని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అంతా మంచే జరుగుతుంది అని మనం బలంగా దృఢంగా ఎమోషన్స్తో మరియు ఊహాశక్తితో నిశ్చయించుకున్నప్పుడు అది ఒక నమ్మకంగా రూపాంతరం చెందుద్ది అనమాట. నమ్మకం అనేది మనస్సు నుండి కాక హృదయం నుండి కలిగే ఒక భావన. నమ్మకాలు కలిగి ఉండడం అనేది జీవాత్మల సహజ స్థితి. నెగిటివ్గా లేక పాజిటివ్గా మనం నమ్మకాలను కలిగి ఉండవచ్చు. మనలో చాలామంది నెగిటివ్ నమ్మకాలలో ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట. వాటి నుండి బయటపడడానికి కొంత ప్రయత్నము, సాధన, కృషి చేయవలసి ఉంటుంది. మనం కత్తిని ఆకురాయితో సానపెట్టినట్లు కొంత సాధనతో తప్పకుండా ఈ నెగిటివిటీ అంటే నిరాశ ధోరణి అంతా కూడా సులభంగా తొలగిపోదు. ప్రయత్నం చేయాలి. మనం చేయగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు చూడండి. సాధన చేయగా ఇవన్నీ నెగిటివిటీ అంతా కూడా కరిగిపోద్ది. అంతా మంచికే అనేది ఒక చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఈ కాన్సెప్ట్ ఈ సమస్త సృష్టికి వర్తిస్తుంది. రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించిన హిందీ సినిమా 3 ఇడియట్స్ సినిమా చూసారా? ఆ సినిమాలో తెలుగులో కూడా స్నేహితుడు అనే పేరుతో శంకర్ దర్శకత్వంతో రిలీజ్ అయిందనమాట. ఆ సినిమా ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే అనే కాన్సెప్ట్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్మకమును కలిగి ఉన్నట్లయితే ఈ విశ్వం నుండి మనకు అంతా మంచే జరుగుతుంది. జీవితంలో ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు రాని కాక నాకు అంతా మంచిగా జరుగుతుందని మనం బలంగా నమ్మినట్లయితే ఈ ప్రపంచం నుండి అంతా మంచే జరుగుతుంది. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన అనర్థాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మనం కొన్ని తెలుసుకుందాము. అదే మన ఆత్మజ్ఞానం లేకపోకుండా అజ్ఞానంతో ఉన్న వల్ల యావత్ భారత ప్రజానీకాన్ని కలిచివేసింది ఒక సంఘటన. అది నిర్భయ సంఘటన అనమాట. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రపంచంలోని మనుషులు చాలా చెడ్డవాళ్ళు, మగవారిని అసలు నమ్మకూడదు, ఒంటరిగా బయట తిరిగితే మగవారితో ప్రమాదం జరగవచ్చునేమో అంటే నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు నమ్మకాలు ఆ అమ్మాయి కలిగి ఉండడం దురదృష్టవశాత్తు ఆమెకు అలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నమాట. అందుకనే ఆలోచనల పట్ల చాలా నమ్మక వ్యవస్థ పట్ల చాలా ఎరుక కలిగి ఉండాలన్నమాట. తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి దీని గురించి. పిల్లలను కనడం, వారిని యాంత్రికంగా పెంచడం మాత్రమే సరిపోదు. తల్లిదండ్రులు తాము యోగ సాధన చేస్తూ తమ పిల్లలకు కూడా యోగ సాధనను అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం నేర్పాలి. చిన్నప్పటి నుంచే వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని కలిగి ఉంచాలన్నమాట. యోగులు, జ్ఞానులు, గురువుల ప్రవచనాలు వారు వినేటట్లు చేయాలి. పాఠశాల స్థాయి నుండి వారికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనంను అలవాటు చేయాలి. అంతా మంచే జరుగుతుంది అనే భావన పిల్లలలో నాటుకుపోయేటట్లు చేయాలి. విద్యా వ్యవస్థలో కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఒక సబ్జెక్టును తప్పనిసరి చేయాలి. సైన్సు, ఆర్టు, ఇంజనీరింగు, వైద్య శాస్త్రం వంటి ఏ కోర్సులలోనైనా ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్టుగా ఉండి తీరాలి. పిల్లలకు పసిప్రాయం నుండి ధ్యానం అలవాటు చేయాలి. ధ్యాన సాధకుడికి చాలా ఆటోమేటిక్గా పాజిటివ్ భావనలు కలుగుతూ ఉంటాయన్నమాట. మార్కండేయుడు, హనుమంతుడు, ధ్రువుడు, సుఖబ్రహ్మర్షి, జీసస్ క్రైస్ట్ మొదలగు వారు బాల్యం నుండి ధ్యానం చేసిన వాళ్ళే. ఇది అందరికీ తెలుసు మనందరికీ. కానీ ఆచరణ చేయాలి మనం. ఎప్పుడైతే ప్రపంచ జనాభాలో మెజారిటీ శాతం ధ్యానం మరియు యోగ సాధన చేసినట్లయితే వాటి పర్యవసానంగా వెలువడే పాజిటివ్ శక్తులతో ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. చూసారా? అందుకే అందరూ ధ్యానం చేయాలి. ఆశాకర నమ్మకాలను కలిగి ఉండడం అందరికీ సాధ్యమవుతుంది కదా. మరి అప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా, స్త్రీ అయినా పురుషుడైనా, పేద అయినా ధనికుడైనా, బాలుడైనా వృద్ధుడైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా సరే అందరూ కూడా పాజిటివ్ నమ్మకాలను కలిగి ఉండటం సాధ్యమే. ఈ సాధన చేసే కొద్దీ పాజిటివ్ గుణాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకే ధ్యాన ప్రచారం చేయండి, ధ్యానాన్ని చేయండి, ఆనందంగా ఉంటాము. భావనలు చూసుకోండి, ఆలోచనలు చూసుకోండి, ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉండండి, మాట పట్ల ఎరుక కలిగి ఉండండి అని పదే పదే చెప్పడాను
పదే పదే మనకి వినపడుతూ ఉండడానికి కారణం ఇదేనన్నమాట. నాకు అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంను కలిగి ఉండడానికి ప్రత్యేకమైన అర్హతలు అవసరం లేదు కదా. నాకు అంతా మంచి జరుగుతుంది అని అనటానికి దానికి ఏమైనా డిగ్రీ కావాలా, చదువు కావాలా, ఇంగ్లీష్ కావాలా, ఫ్రెంచ్ కావాలా, హిందీ కావాలా, ఏమక్కర్లా. కేవలము నాకు మంచి జరుగుతుంది అనే భావన కలిగి ఉండాలి. పండితుడైనా పామరుడైనా ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచం అతని నమ్మకానికి అనుగుణంగానే ప్రతిస్పందిస్తుందన్నమాట. అందరూ ఆత్మస్వరూపాలే, అందరూ చైతన్య సత్స్వరూపాలే కనుక అందరికీ కూడా అది సాధ్యమే. యద్భావం తద్భవతి. మీ భావం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మన గతి కూడా ఉంటుంది. మన ఆలోచన అనుగుణంగానే మన జీవిత అనుభవాలు ఉంటాయన్నమాట. ఆశాకర ధోరణితో ఆశాకర ఫలితాలు ఉంటాయి, నిరాశాకర ధోరణితో నిరాశాకర ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ధోరణిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనికి ఉదాహరణ ఎవరంటే నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, నెల్సన్ మండేలా, ఏపీజే అబ్దుల్ కలాం మొదలైన వారందరూ అనమాట. నరేంద్ర మోడీ గురించి తెలుసుకుందాం మనం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు ఆయన. తన తల్లి అన్నదమ్ములు ఎప్పటికీ ఈ పుస్తకం రాసే సమయం 2017 అనుకో సామాన్యులుగానే ఉన్నారంట. నరేంద్ర మోడీ తన బాల్యం నుండి అత్యున్నత స్థితిని చేరుకోగలనని కలలు కన్నారు. తాను ఆ స్థాయికి చేరుకోగలనని నమ్మకాన్ని కలిగి ఉన్నాడనమాట. ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఛాయ్వాలా, టీ అమ్ముకునే వ్యక్తి ఆయన అన్నారు, మతతత్వవాది అన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే అంత దురదృష్టకరమైన సంఘటన మరొకరు ఉండదు అని ఒక మేధావి అన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే నేను ఈ దేశం వదిలిపెడతానని మరొక మేధావి అన్నారు. మరి నరేంద్ర మోడీ ఒక సామాన్య మానవుడు, ఆస్తిపాస్తులు లేనివాడు, అర్ధబలం అంగబలం లేనివాడు, రాజకీయ వారసత్వం లేనివాడు. మరి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాడు. ఆయన నమ్మకమే ఆయనని దేశ ప్రధానిగా చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం గురించి కూడా తెలుసుకుందాం. ఒక ముస్లిం పేద కుటుంబంలో తమిళనాడు రామేశ్వరం వద్ద ఒక గ్రామంలో జన్మించారు ఆయన. తండ్రి వృత్తి చేపలు పట్టడం. సాధారణమైన గ్రామీణ పాఠశాలలో చదువుకున్నాడు ఆయన. హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇంటింటికి సైకిల్లో వెళ్ళి దినపత్రికలు అవి వేసేవారు అనమాట ఆయన. ఏపీజే అబ్దుల్ కలాం ఒక గొప్ప ఇంజనీరు, మరి గొప్ప శాస్త్రవేత్తగా మాత్రమే కాక ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు కదా. ఆయన ఒక గొప్ప దేశభక్తుడు, ఆయన ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప ఇంజనీరు, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప మానవతావాది అనమాట. ఆయన ఒక గొప్ప అధ్యాపకుడు, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇలా ఎన్నో అర్హతలు ఉన్నాయి మరి ఆయనకి. ఆయన చేపట్టిన ఆయుధం ఏంటంటే నమ్మకము. ఆయన కేవలం నమ్మకం మీద ఆధారపడి ఇంత పెద్ద అభివృద్ధిని సాధించాడు అనమాట. ఇలా ఎన్నో ఉదాహరణలు, విశ్లేషణలు మరి అక్కడక్కడ మనం చర్చించుకుంటూ ఉందాం. మనకు సాధించగల శక్తి సామర్థ్యాలు లేనట్లయితే మీకు లక్ష్యం లేదా కళ ఇవ్వబడదు. అయితే అందుకోసం పని చేయవలసి ఉంటుందన్నమాట. దీనికి రిచర్డ్ బేగో అని ప్రఖ్యాత యోగి, జ్ఞాని మరియు రచయిత ఆంగ్లంలో చాలా పుస్తకాలు ఉన్నాయన్నమాట. మీలో సాధించగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఓ లక్ష్యం లేదా కళను నెరవేర్చాలనే సంకల్పం కలుగుతుంది అనమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి సంగీతం నేర్చుకోవాలని వాంఛ కలిగింది. ఆ సంగీతం నేర్చుకునే ఆ శక్తి సామర్థ్యాలు అతని అంతరంగంలో ఉంటేనే ఆ ఆలోచన కలుగుద్ది అనమాట. అలాగే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని ఒక వ్యక్తి లక్ష్యం, సంకల్పం ఉన్నట్లయితే దానిని సాధించగల శక్తి సామర్థ్యాలు అతని అంతరంగ ప్రపంచంలో ఇమర్చబడి ఉంటాయి. కనుకనే అటువంటి ఆలోచనలు వస్తాయి. ఇంకొక కుర్రాడికి నేను యోగి అవుతాను అనే నమ్మకం కలిగి ఉందనుకోండి, అతడు యోగి అవ్వగలడు. అతనిలో ఆ శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉంటాయి. కనుకనే అలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఒక ఆలోచన వస్తే దానిని సాధించగల శక్తి సామర్థ్యాలు మనలో సిద్ధంగా ఉన్నట్లే. అయితే దీన్ని చేయవలసింది ఏంటంటే సాధన, కృషి, దీక్ష, అంకిత భావం, నమ్మకం అన్నమాట. విజయానికైనా వైఫల్యానికైనా మనం పని చేయాలి. పని చేయడం తప్పదు. అదేదో విజయం గురించి ఆలోచించి పని చేసామనుకోండి, బాగుంటుంది కదా, అందరికీ బాగుంటుంది. మనం దౌర్భాగ్యులుగా తయారవడం లేదా శక్తివంతులుగా కాగలం. కానీ ఈ రెండిటిలో దేనికైనా సరే మనం పని చేయవలసిందే. అకర్మడుగా మాత్రం మనం ఉండలేం కదా. మంచికైనా చెడుకైనా మన కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. మనుషులు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే
ఏ మనుషుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రం కూడా కర్మను ఆశించకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏల అనినా మనుషులందరూ ప్రకృతి జనితమైన గుణములను లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మలను ఆచరించవలసి ఉండును. మనిషి ఏ క్షణంలో కూడా అకర్ముడిగా ఉండలేడనమాట. తన గుణములను అనుసరించి మంచి కర్మలు లేదా చెడు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ రెండిటిలో దేనినైనా పని చేయవలసిందే. ఆ పనిని పాజిటివ్ కర్మలకు ఉపయోగిస్తే ఆనందం, జ్ఞానం సంప్రాప్తిస్తాయి. త్రిగుణాలు సత్వరజోతమో గుణాలు మానవుడు చేసే కర్మలను నియంత్రిస్తాయి అన్నమాట. ఈ గుణాలకు అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటాడు. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మల సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహాకర్మల సముద్రం. అది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి ఏ పని చేయకుండా ఒక్క క్షణం ఉండలేడు. ఈ మనిషి కర్మ సంజాతుడు, కర్మలలో నుండి పుట్టినవాడనమాట. మనిషి కర్మశూన్యుడు కాలేడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అది చెడైనా మంచి కర్మలైనా మనం చేయవలసిందే. కనుక కొంత ప్రయత్నం సాధన ద్వారా మంచి కర్మలు చేయడానికి మనం సంసిద్ధులుగా తయారవ్వాలన్నమాట. ఇక్కడ ప్రేమ, ఆనందం, కోపం, అవమానం అనేవి భౌతిక వస్తువులు అనేవి కావు. భౌతిక సంఘటనలు కూడా కావు. వాటికి స్వరూపం లేదు. అవి భావనలు మాత్రమే. ఈ భావనలు తీవ్రమైతే వాటిని ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు అంటాం అన్నమాట. ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనేవి రెండు ఒక్కటే. ఈ ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనేవి వస్తువులు కావు. వాటికి రూపము లేదు. వాటికి రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ అనేవి లేవు. అవి భౌతిక సంఘటనలు, అంతకంటే కావు. అయితే ఈ ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత శక్తి తరంగాలు అన్నమాట. ఈ శక్తి తరంగాలు పదార్థంతో అంటే పంచభూతాలతో జీవరసాయనిక చర్యలు జరిపి భౌతిక వస్తువులను మరి భౌతిక సంఘటనలను సృష్టింపబడడానికి కారణమవుతాయన్నమాట. మానం, అవమానం, దుఃఖం, సంతోషం, కోపం, శాంతం, స్వభావం, ఆవేశం, ఉద్రేకం, ఉత్సాహం మొదలైనన్నీ కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మన సంకల్పాలు, లక్ష్యాలు వాస్తవ రూపం చెందడానికి ఈ విద్యుదయస్కాంత తరంగాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. పరారణ కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు అనమాట. వాటి మాదిరిగానే ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ విద్యుదయస్కాంత తరంగాలుగా ఉంటున్నాయి అన్నమాట. మన లక్ష్యాలు వాస్తవ రూపం చెందడానికి ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ను ఈ రెండు ఒకటే అని గుర్తుంచుకోవాలి. ఊహాశక్తితో జత చేయడం అత్యంత ఆవశ్యకమైందనమాట. ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ లేదా లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరవు. మనం ఊహాల్లో లేవనుకోండి, అప్పుడు నెరవేర్చుకోలేము అనమాట. ఈ తప్పుడు నమ్మకాలను వదిలించుకోండి. కొన్ని మనకు తెలియకుండా మన లోపల ముద్రలు పడిపోయి ఉంటాయన్నమాట. మనం పుట్టినప్పటి నుండి మన తల్లిదండ్రులు, ఈ విద్యా వ్యవస్థ, ఈ సంఘం ద్వారా మనలో ఎన్నెన్నో తప్పుడు నమ్మకాలు నాటుకుపోయాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూసుకుందాం. ఈ జీవితం దుఃఖభరితమైనది, ఈ సంఘంలోని ప్రజలు చాలా చెడ్డవారు, ఈ లోకంలో ఎంతో నెగిటివిటీ ఉంది, ఈ ప్రపంచ పరిస్థితుల మధ్య ఇరుక్కుని నేను నిస్సహాయుడను, ఆసక్తుడను, నేను దురదృష్టవంతుడిని, దురదృష్టం అనేది నన్ను ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది, బాల్యం నుంచే నా ప్రవర్తన మరి వ్యక్తిత్వం కళంకితం అయిపోయింది, దీని ఫలితంగా జీవితం అంతా అలాగే ఉండిపోయాను. ఇలాగా నెగిటివ్ ఆలోచనలు అన్నమాట. ఇవన్నీ ఈ దేహం తుచ్చమైనది, రోగాలనేవి దేహానికి సహజం, శుష్కించిపోయి ఈ దేహానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం, వృద్ధాప్యం సమీపించే కొలది ఈ దేహం రోగగ్రస్తమైపోతూ శక్తిహీనమైపోతాము. ఈ ప్రపంచంలో ధనం, సంపద అనేవి చాలా చెడ్డవి. ధనం, సంపద అనేవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎన్నో రాచకాలకు, అనర్థాలకు ఈ ధనం మరియు సంపదలే ముఖ్య కారణం. ఇలాగా నా జీవితం అంతా అనుకున్నదోటి జరిగేదోటి మాదిరిగా గడిచిపోతున్నది. ఇలాగా నాలో సృజనాశక్తి లేదు, నాకు తెలివితేటలు లేవు, ఈ ప్రజలు నన్ను అంతగా ఇష్టపడరు, నేను ప్రత్యేకంగా ఉంటాను కనుక నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ప్రజలకు ఇంకా నా మాదిరి ఏమీ తెలుసుకోలేకపోతున్నారు, నేను చాలా తెలివైన వాడిని, ఇతరుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం, సత్యం గురించి తెలుసు, ఇలాంటి ఎన్నో తప్పుడు అభిప్రాయాలు, నమ్మకాలు మనం కలిగి ఉంటాం అనమాట. మన బిలీవ్ సిస్టాన్ని మార్చుకోవాలి, మన నమ్మక వ్యవస్థను మార్చుకోవాలి. తెలిసింది గోరంతా, తెలుసుకోవాలంత మహాపర్వతం అంతా, ఈ భూగోళం అంతా
తెలిసింది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంత అనే సామెత మనకు తరచు వింటూ ఉంటాం. ఇది మహాపరివాక్యం అనమాట. మనకు తెలిసింది కొంచెమే. మరి నమ్మకం అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అంతరంగంలో ఇది నాకు సాధ్యమే అని ఒప్పుకోవడానికే నమ్మకం అని అర్థం అనమాట. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం అనుకున్నాం అనుకోండి, అది నమ్మకం. జీవితంలో ఎన్నెన్నో సవాళ్లు సమస్యలు ఎదురవుతుంటాయి. ఫలానా సమస్య నేను అధిరోహించగలను అని మన అంతరంగంలో ఒప్పుకున్నాం అనుకోండి, మన ఆత్మశక్తి దానిని పరిష్కరించడానికి రెడీగా ఉంటుందన్నమాట. మరి నేను నిస్సహాయుడను, సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు అని అనుకున్నాం అనుకోండి, అంటే మన అంతరంగం నుండి పై వాక్యాన్ని ఒప్పుకున్నాం అనుకోండి, కాబట్టి దానికి అనుగుణంగానే మన జీవితకాలం ఉంటుంది కదా. అలాగనమాట. నేను ఐఏఎస్ సాధించగలను అని ఒక యువకుడు తన అంతరంగం నుంచి ఒప్పుకున్నాడు అనుకోండి, దానికి అనుగుణంగా ఆత్మశక్తి దాన్ని వాస్తవం చెందించడానికి సిద్ధపడుతుంది అనమాట. దీనినే మన యద్భావం తద్భవతి అంటాం. మన లోపల ఏది భావిస్తామో అదే మన జీవిత అనుభవంగా ఎదురవుతూ ఉంటుందన్నమాట. దేవతల వరాలన్నీ మనకి ఇవ్వబడినవి. మన యొక్క సృజనాత్మక శక్తి యొక్క ప్రపంచాన్ని, మన జీవిత అనుభవాలను సృష్టిస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క నమ్మకాలకు అనుగుణంగానే మీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నారు. మీరు ఎంతవరకు విశ్వసిస్తారో అంతవరకు ఏదైనా సాధ్యమే. మీ యొక్క ఆత్మశక్తి అసాధ్యం అంటూ లేదు అని పదే పదే చెప్తున్నారు మాస్టర్స్. తమేవ శరణం గచ్చ, అంతర్ప్రపంచంనే శరణవేణము. అంతరంగ ప్రపంచం లేదా విశ్వంనకు శరణాగతి చేయండి. జీవితంలో సవాళ్ళు మరి సమస్యలు నిత్యం ఎదురుతూనే ఉంటాయి. వాటిని మనమే సృష్టించుకుంటున్నాము. ఎవరి వాస్తవను వారే సృష్టించుకుంటున్నారు అనే విశ్వ నియమం ఖచ్చితంగా అమలు పరచబడుతుంది. అన్ని సవాళ్ళు సమస్యలను మన ఇంటెలెక్ట్ పరిధిలో పరిష్కరించలేం కదా. వాటిని ఈ విశ్వం లేదా అంతరంగ ప్రపంచం నాకు శరణాగతి చెందించినట్లయితే చాలా ఆటోమేటిక్గా అవి పరిష్కరింపబడుతూ ఉంటాయి అన్నమాట. మన లక్ష్యంని ఎంచుకొని సబ్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పడం, సమస్య పరిష్కారమైనట్లుగా మనం ఊహల్లో మనోఫలకంలో చిత్రీకరణలో కళలు కనడం, సవాళ్ళు అవలీలుగా పరిష్కరించుకున్నట్లు చిత్రీకరణ చేసి చిన్న పిల్లల వలె నిశ్చింతగా ఈ విశ్వం మరి అంతరంగ ప్రపంచంపై పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచడం వంటి క్రియల ద్వారా శరణాగతి చెందించవలసి ఉందన్నమాట. ఆ స్థితిలో మన యొక్క పూర్ణాత్మ రంగ ప్రవేశం చేస్తుంది, వాటిని పరిష్కరిస్తుందన్నమాట. ప్రశ్నలు, సమస్యలు మరి సవాళ్ళ వెనుక దాగి ఉంటున్న భావనలు, ఉద్వేగాలు మన అంతరంగ ప్రపంచంకు శరణాగతి చెందించినప్పుడు వాటికి గల సమాధానాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్రశ్నలు, సమస్యలు మరి సవాళ్ళ వెనుక ఉంటున్న ఫీలింగ్స్ని పట్టించుకోకుండా వదిలిపెట్టినట్లయితే వాటికి గల సమాధానాలు చాలా ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటాయి. కర్మణ్యేవాది కారిస్తే, కర్మలను ఆచరించడం వరకే మన వంతు, ఫలితం ఆశించడం మనకు అధికారం లేదని మనం అన్వయించుకోవచ్చు అన్నమాట. మనకున్న పరిమితులను కూడా పూర్తిగా పరిత్యజించి అన్నింటినీ అలా అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేసి నిశ్చింతగా ఉంటున్నప్పుడు సృజనాత్మకత మరి స్వేచ్ఛ ప్రకటమయ్యి హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు అనుకోండి, మరో వ్యక్తి అలా భార్యాభర్త విడాకులు మనోవేతో ఉంటున్నారనుకోండి. అటువంటి పరిస్థితుల్లో సమస్య గురించి బాధపడుతూ దుఃఖించే బదులు నిశ్చింతగా ఎలాంటి పరిష్కారం ఆశిస్తున్నారో దానిని మనోఫలకంలో చిత్రీకరణ చేసుకుని అంతరంగ ప్రపంచమునకు శరణాగతి చేస్తే సరిపోతుంది. దాని గురించి ఇంటెలెక్ట్ పరిధిలో వ్యధ చెందడం ఎందుకు? ఆ మాదిరిగానే అపారమైన సంపదను ఇంకొక వ్యక్తి ఆశిస్తూ ఉండవచ్చు. విలాసవంతమైన జీవితం ఇప్పటికే తన మనోక్షేత్రంలో ఆ జీవితం పొందినట్లు చిత్రీకరణ చేసుకుంటే సరిపోతుంది. పరిమితులతో కూడిన నమ్మక వ్యవస్థను మనోశక్తి కలిగి ఉంటున్నప్పుడు మరి నెగిటివ్ ఆలోచనలు మరి భావనలు ఎక్కువగా ఉంటున్నప్పుడు డబ్బు అనేది సమస్యగా ఉంటుందన్నమాట. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మనుషుల శరణాగతి పద్ధతిని, అంటే తమ సమస్యల గురించి బాధపడకుండా ఆశిస్తున్న తుది ఫలితమును అంతరంగమునకు అప్పగించాలన్నమాట. ఇన్నర్ సెల్ఫ్గా అప్పగించాలి. శరణాగతి చెందినప్పుడు అప్పుడు ఏమవుద్దంటే అకస్మాత్తుగా విస్తారమైన సంపదను పొందడం అనేది సర్వసాధారణంగా సంభవిస్తూ ఉంటుందన్నమాట. లోపల సృష్టించుకున్న వాటిపై బాహ్య పరిస్థితుల ప్రభావం ఎంత మాత్రమూ ఉండదు కనుక పుష్కలమైన అపారమైన సంపదను, పరిపూర్ణమైన ఆరోగ్యమును స్వేచ్ఛగా హ్యాపీగా సృష్టించుకోవచ్చు అన్నమాట. లోపల ఏది ఉంటే బయట కూడా అదే ఉంటుంది కనుక సమృద్ధికరమైన ఆలోచన ధారణని కలిగి ఉండాలన్నమాట.
శరణాగతి యొక్క ఉద్దేశం ఏంటంటే అహంకారంను తొలగించటం. ఆ అహం అనేది పరిమితులతో కూడుకుని ఉంటుందన్నమాట. మరి భయాలకు లోనయ్యేటటువంటి అయి ఉంటుంది. దీనిని అహం ఎప్పుడైతే తొలగిస్తామో అహాన్ని, ఆ క్షణం నుండి అంతరంగ ప్రపంచం కార్యరంగంలోకి ఒదుగుతుంది. ఈ అంతరంగ ప్రపంచం అతి శక్తివంతమైనది కనుక అన్ని సవాళ్ళు, సమస్యలు అతి సులభంగా పరిష్కారం అవుతాయి. మన మైండ్ అంటే మనోశక్తి కలిగి ఉంటున్న దానికి ప్రతిస్పందించడంను ఆకర్షణ సిద్ధాంతం అంటాము. మరి ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అనమాట. మీ యొక్క వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీకు ఒక వాంఛ కలిగింది అంటే దాని అర్థం మీరు దానిని సాధించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని అర్థం అనమాట. దానికోసం మనం ఊహాశక్తితో వివిధ రకాలుగా చిత్రీకరణ చేసుకుంటూ కళలు కనడం, మరి క్రియాశీలంగా సహజావబోధనకు అనుగుణ్యంగా కార్యరంగంలోకి దిగడం చేస్తూ ఉండాలన్నమాట. మనం ఈ దేహం మాత్రమే కాదు, ఒక ఆత్మశక్తి, అనంతమైన శక్తి సామర్థ్యములు కల చైతన్య స్వరూపము. ఈ భూమిపై జీవిత సంఘటనలను, భౌతిక వస్తువులను సృష్టిస్తూ చైతన్య పరిణామం చెందించుకొనుటకు ఎక్కడికి వచ్చినా మనం సహసృష్టికర్తలం అనమాట, కో క్రియేటర్స్ అనమాట. ఈ దేహంతో పాటు మన అంతరంగంలో ఒక అభౌతిక శక్తి మనలో ఇమిడి ఉంది. దానిని అంతఃశక్తి లేదా ఆత్మశక్తి అని మనం పిలుస్తాం అన్నమాట. ఆ అంతఃశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. మన యొక్క ఆలోచనపై దృష్టి కేంద్రీకరించే బదులు మనం వాంఛించిన లక్ష్యం నెరవేరితే మన ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే విషయంపై మన దృష్టిని కేంద్రీకరించాలన్నమాట. మరి ఈ గైడెన్స్ కోసం ఎవరిని అడగాలి? మానవ ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైంది కదా. ఎంత ఆలోచించినా, ఎంత విశ్లేషించినా, ఎంత తర్కం ఉపయోగించినా జీవితంలో ఎదురే పరిస్థితులకు, సవాళ్లకు, సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు సమాధానాలు మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో లభించవు. ఈ సమస్యలకు, సవాళ్లకు పరిష్కారాల మార్గాలు ఇచ్చేది ఎవరు? మరి ఎడతెగని ఈ సవాళ్లను సమాధానం చెప్పగలవారు ఎవరు? మరి ఎవరిని అడగాలి? జీసస్ క్రైస్ట్ని అడగాలా? శ్రీకృష్ణుని అడగాలా? కంటికి కనిపించని దేవుడిని అడగాలా? ఎవరిని అడగాలి అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా. జీవితమే తనంత తానుగా అన్ని సమస్యలను, సవాళ్లను పరిష్కరించుకోగలదు. జీవితంలో ఎలాంటి సందిగ్ధ పరిస్థితి ఎదురైనా సరే దానంతట అదే అంతర్ప్రపంచానికి శరణాగతి చెందినప్పుడు అది పరిష్కారం అవుతుంది. జీవితం అంతటితో ఆగిపోదు, ముందుకి పురోగమిస్తూ ఉంటుందన్నమాట. ఏ శక్తి స్థాయిలో సమస్యలు ఏర్పడినవో ఆ శక్తి స్థాయిలో అవి పరిష్కరింపబడవు. అంతకంటే ఉన్నతమైన శక్తి స్థాయిల దగ్గర ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నమాట. అంటే ఉన్నతమైన అంతర్శక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. మరి సమస్యలు, సవాళ్లు ఉత్పన్నమైన శక్తి స్థాయిలో కాకుండా అంతకంటే ఎక్కువ శక్తి స్థాయిల వద్ద ఆ సమస్య, సవాళ్లు చాలా ఆటోమేటిక్గా పరిష్కరింపబడతాయి అన్నమాట. మన సమస్యలకు పరిష్కారాల మార్గాలు బాహ్య ప్రపంచంలో ఎక్కడా దొరకవు. వాటి పరిష్కారం కోసం నక్షత్ర లోకాలలో వెతకనవసరం లేదు. అన్ని సమస్యలు, సవాళ్ళు, పరిష్కారాలు మన అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయన్నమాట. మనం దీనికి చేయవలసిందల్లా కొద్దిసేపు ప్రశాంతంగా, నిర్మలంగా, ఏకాగ్రతతో మనసు కానీ శరీరం కానీ కదలకుండా చక్కగా ధ్యానాన్ని మనం అభ్యాసం చేయవలసి ఉంటుందన్నమాట. అనాది కాలం నుండే మన ఆధ్యాత్మిక గురువులు మీ లోపల వెతకండి, సత్యం అక్కడ బోధపడుతుంది, ఆ సత్యం మిమ్మల్ని విముక్తులను చేస్తుందని మనకు చెప్తూనే ఉన్నారు కదా. మరి మామూలు ఇంటెలిజెన్స్ స్థాయిలో ఎన్నెన్నో సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి కదా. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో సతమవుతూ ఉంటారు. ఎంతో కుటుంబ సమస్యలతో, మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో, వివిధ రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు కదా. వాటి అన్నిటిని పరిష్కరించేది మన అంతరంగ ప్రపంచమే. మార్గాలు ఎక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి అని అనుకోక్కర్లేదు. ఎవరి సమస్యలను, సవాళ్లను వారే తమ ఆత్మశక్తితో పరిష్కరించుకోవచ్చు అన్నమాట.
ఈ జీవితమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో సమృద్ధికరమైనవి అన్నీ కూడా మన లోపలే సిద్ధపరచబడి ఉన్నాయి. నాకు సహాయం కావాలి అని అర్థిస్తున్నాం. మనము దేనికి సహాయం? ఎవరి సహాయం? సహాయం కోసం ఎవరిని వేడుకుంటాము? మన జీవిత ప్రయాణంలో పుష్కలమైన వనరులు మన అంతరంగంలో సిద్ధంగా మన కోసం ఉన్నాయి కదా. జీవితమే సమృద్ధికరంగా, పరిపూర్ణంగా, అన్నిటినీ సమకూర్చేదిగా ఉంది కదా. ఈ జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో దారులు కనిపిస్తాయి. అయితే ఏ దారి మంచిదో మన హృదయం చెప్పినట్లయితే ఆ దారిలో ప్రయాణించాలన్నమాట. అందుకే ధ్యానం చేయాలి. మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది మంచిది కాదు అనే భావన ధ్యానంలో లేదా మౌనంలో లేదా కళ్ళు మూసుకుని అంతర్ ప్రయాణంలో కలిగినప్పుడు దానిని తక్షణమే వదిలిపెట్టేయాలన్నమాట. అన్ని పరిష్కార మార్గాలను ఈ జీవితమే చూపిస్తూ ఉంటుంది. సహాయం కోసం ఈ ప్రపంచంలో లేదా నక్షత్ర లోకాలలో ఎక్కడా వెతకనవసరం లేదు. సర్వశక్తి సామర్థ్యాలు మన అంతరంగ ప్రపంచంలోనే ఇమిడిపోయి ఉన్నాయి. మన యొక్క అంతర్మార్గదర్శిని విశ్వసించండి, ఆచరించండి అని పదే పదే మనం అనుకుంటూ ఉండాలన్నమాట. ఇన్నర్ వరల్డ్ని నమ్మాలి. మన యొక్క అంతర్శక్తి నుంచి వచ్చే గైడెన్స్ నుండి ఇతర డైమెన్షన్స్ యొక్క అంటే ఇతర ఉన్నత తలాల సమాచారం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. ఈ భౌతిక తలంలో మనం పసికట్టగలిగే సమాచారం కంటే ఉన్నతోన్నతమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని, ఉన్నత తలాలు గల చైతన్య శక్తి నుండి మనం పొందవచ్చు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆలోచన రహిత స్థితిని చక్కగా సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని అంతర్ ప్రయాణం చేసినప్పుడు, అలా అంతర్ ప్రయాణం చేరినప్పుడు అంతరంగం నుండి వెలువడే ఆలోచనలు ప్లస్ భావనల నుండి ఉన్నతోన్నతమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని, ఇతర డైమెన్షన్ నుండి ఉన్నత లోక జ్ఞానాన్ని పొందుతామన్నమాట. ఆ జ్ఞానం మరి ఆ సమాచారంతో మన జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకోగల శక్తి సామర్థ్యాలు అలవడుతూ ఉంటాయి మనకి. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉన్నత పౌన పుణ్యాలు కల చైతన్య శక్తితో అనుసంధానం కలిగి ఉంటుందన్నమాట. జీవితంలో ఏదైనా సమస్య పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఎదురైనప్పుడు రీజనింగ్ మైండ్తో ఎంత విశ్లేషణలు చేసినా అక్కడ పరిష్కారాలు లభించవన్నమాట. అటువంటి పరిస్థితుల్లో హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు 15 నిమిషాల నుండి 30 నిమిషాలు అంతర్ప్రయాణం చేసినట్లయితే మన లోపల నుండి క్రొత్త భావనలు ఫ్లాష్ లాగా అవుతూ ఉంటాయన్నమాట. మనకు ఇదివరకు ఎప్పుడూ తెలియని విషయాలు మన లోపల నుండి ఫ్లాష్ లాగా స్ఫురిస్తూ ఉంటాయి. లేదా అంతరంగం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. లేదా కళ్ళు మూసుకుని ఉన్న స్థితిలో మన చెవుల దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లు చక్కటి శబ్దాలు వస్తాయన్నమాట. వీటన్నిటిని అంతర్వాణి అని అంటాము. దీనిని అంతర్మార్గదర్శిని అని కూడా అనొచ్చు. ఉదాహరణకు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి కాని స్త్రీ ఎన్ని పెళ్లి సంబంధాలు ఎత్తుకునే విఫలం చెందుతున్న విషయంలో ఇంకేం చేయాలి, ఎలా అని ఎడతెగలిని ఆలోచనలతో సతమతమయ్యే బదులు ఆమె అంతర్మార్గదర్శిని ఆశ్రయించిన ఎడల కొన్ని రోజుల్లో ఆమెకు ఆశాకరమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇక్కడ ఆమె చేయవలసిన సాధన ఏంటంటే 2 ప్రక్రియలు: అంతర్మార్గదర్శిని ఆశ్రయించటం, లేకపోతే ఇప్పటికే పెళ్ళైనట్లు సంసార జీవితం ఆస్వాదిస్తున్నట్లు కలలు కనడం, అంటే ఊహాశక్తిని ఉపయోగించుకోవటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్నమాట. మరి అంతర్మార్గదర్శిని ఎలా గుర్తించాలి? అంతర్మార్గదర్శిని అనేది ఎల్లప్పుడూ మన యొక్క ఔన్నత్యానికే, మన మంచికే ఏదైనా ఒక విషయంపై అంతర్ప్రయాణం నుండి మనకు గైడెన్స్ ఆశించినప్పుడు ఒకలాంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఫీలింగ్స్తో కూడిన సందేశం మన లోపల నుండి వెలువడుతుందన్నమాట. అలా సందేశం వెలువడినప్పుడు ఆనందకరం మరి ఆహ్లాదకరమైన భావనలు మన హృదయం నుండి వచ్చాయంటే ఆ సందేశం అంతర్మార్గదర్శిగా గుర్తించాలన్నమాట. ఒక లక్ష్యం సంకల్పం గురించి అంతర్గత మార్గదర్శిని ఆశ్రయించినప్పుడు ఆనందకరమైన ఆహ్లాదకరమైన అంతర్ప్రేమతో కూడిన భావనలు మన లోపల నుండి అంటే హృదయం నుండి పెళ్ళిబుకినట్లయితే అవి ఎప్పటికీ మన యొక్క శ్రేయస్సుకే దారితీస్తాయని విశ్వసించాలి మనం.
అలా కాకుండా అంతర్ గైడెన్స్ను మీ లోపల నుండి ఆశించినప్పుడు భయాందోళనలు లేదా సంఘర్షణలు, అసౌకర్య భావనలు మనలో ఏర్పడినట్లయితే దాని అర్థం మీరు ఎంచుకునే వాంఛా, కోరిక, లక్ష్యమును మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నమాట. సాధారణంగా పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకున్నప్పుడు ఫస్ట్ భయాందోళనలు ఉంటాయి, కానీ హృదయం నుండి మాత్రం ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. దీనిని కొంత సాధన ద్వారా పసిగట్టగలం. మనం ఒక లక్ష్యం, సంకల్పం చేపట్టాలా వద్దా అనే సంశయం అని మన హృదయం అంతర్శక్తి ఖచ్చితంగా ఇస్తుంది. మన మనస్సు మోసం చేయవచ్చు, కానీ మన అంతరంగం ఎప్పటికీ మోసం చేయదన్నమాట. మన యొక్క ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా మన ఆత్మ మనతో సంభాషిస్తుంది. మీరు అత్యంత ఎరుకతో అంతర్వాణి నుండి వచ్చే సందేశాలను వినవచ్చు. అంతర్మార్గదర్శిని అభ్యాసాల ద్వారా వృద్ధి చెందించుకోవచ్చు అన్నమాట. దీనికి ఎక్సర్సైజ్ ఏంటంటే, సుఖాసనంలో చక్కగా కూర్చుని కొన్ని నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ వదలాలి. ఇప్పుడు ఆకాశం నుండి సహస్రారం ద్వారా దివ్యమైన తెల్లని కాంతి మన దేహంలోకి ప్రవేశించి దేహమంతా వ్యాపిస్తుంది. దేహమంతా కాంతితో నిండిపోయింది. దేహంలోని జీవకణాలన్నీ కాంతితో, శక్తితో నిండిపోయినవి. జీవకణాలన్నీ శక్తివంతమై ఉత్తేజం పొందిన మన దేహం ఒక పెద్ద సరస్సు వలె ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు జీవకణాలన్నింటినీ చైతన్య శక్తి నిండిపోయి ఉందన్నమాట. మన దేహం మరి మైండ్ ఇప్పుడు దైవశక్తితో అనుసంధానం కలిగి ఉంది. ఆ దైవశక్తిని ఒక పూర్ణాత్మగా, ఒక పెద్ద కాంతి గోళం బంగారు వర్ణం రూపంలో మన తలకు పైన 6 అడుగుల ఎత్తులో ఉంటున్నట్లు చక్కగా ఊహించుకోవాలి. మనం బంగారు వర్ణంలోని కాంతి గోళం అయిన పూర్ణాత్మ నుండి మన దేహంలోకి సహస్రార గుండా మరింత కాంతి శక్తి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోవాలన్నమాట. మన యొక్క ఆత్మ, దేహంతో కూడిన ఆత్మ అతి నీలలోహిత కిరణాలతో నిండిపోయి ఒక గోళంగా తయారైనట్లు ఊహించుకోవాలి. ఇప్పుడు మన దేహమును అంటే ప్లస్ ఆత్మను అతి నీలలోహిత కిరణాలతో నిండిన గోళంగాను, మన యొక్క పూర్ణాత్మను బంగారు వర్ణపు కాంతి గోళంగాను ఊహించుకొని పూర్ణాత్మ నుండి సందేశాలు వినడానికి సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక విషయంని ఎంచుకొని మనస్సు, అహం లేదా రీజనింగ్ మైండ్ల ప్రమేయం లేకుండా తటస్థంగా సందేశంను వినడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఫ్లాష్ల రూపంలో లేదా అంతర్వాణి రూపంలో లేదా మన చెవుల దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లు లేదా మనకి కొన్ని దృశ్యాలు కనిపించడం ద్వారా అంతర్మార్గదర్శిని అందుకుంటాము. ఈ అభ్యాసాన్ని రోజులో ఏ వేళలోనైనా చేయవచ్చును. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఈ అభ్యాసాన్ని సాధన చేయాలి. కొన్ని రోజుల ప్రాక్టీస్తో చాలా సులభంగా మన అంతర్ప్రపంచం నుండి సందేశాలు వింటామన్నమాట. అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలు ఎప్పటికీ కూడా మన యొక్క పురోగతికే తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలు మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయనే ఫీలింగ్స్తో మనకు కలిగినప్పుడు వెంటనే ఆ సందేశాలను ఆచరణలో పెట్టాలి. ఈ అభ్యాసాన్ని సాధన చేసినట్లయితే కొత్త ఐడియాలు స్ఫురిస్తూ ఉంటాయన్నమాట. మనకంటే ఒక గొప్ప ఇంటెలిజెంట్ మనకు సరైన సందేశాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని విశ్వసించాలి. ఫస్ట్ ఒక ముఖ్యమైన మరి నిగూఢమైన రహస్యం, జీవితం అనేది ఒక శోధన చేసే ప్రక్రియ కాదు. జీవితం అంటే సృష్టించే ప్రక్రియ అన్నమాట. మనలను మనం శోధించవలసిన అవసరం లేదు. మనలను మనం సరికొత్తగా సృష్టించుకోవడం, పునర్నిర్మించుకోవడం అనేది మాత్రమే మనం చేయవలసిన పని అన్నమాట. కనుక మనకి ఏది కావాలో దానిని మాత్రమే దృఢపరచుకోవడానికి వెతుకుదాం. అంతేకాని మనలను మనం పరిశోధించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. సత్యం అనేది మన లోపలే ఉంది. దానిని మాత్రమే శోధించండి. ఇంతకు మించిన సత్యాలు బాహ్యంగా ఏమీ లేవు. బాహ్యంగా మీరు వెతకాల్సిన అవసరం లేదు. బాహ్య ప్రపంచంలో మీకు ఎదురయ్యేవన్నీ మీ అంతరంగంలోని భావనలు, ఆలోచనలు, స్పందనల యొక్క పరావర్తన ప్రతిబింబాలు మాత్రమే.
నమ్మకాలు, ఆశలు, ఆకాంక్షలు, భయాలు, ఆందోళనల ద్వారా మీరు బాహ్య ప్రపంచంలోని సంఘటనలను జీవితానుభవాలుగా ఆకర్షిస్తున్నారు. మీరు ఆనందం కోసమే జీవించండి. అంతర్బోధ నుండి వచ్చే సందేశాలను అమలు పరచడం ద్వారా ఆనందం అనేది సంప్రాప్తిస్తుంది. మీరు ఎంతో జ్ఞానంను ఇతరుల నుండి నేర్చుకోవచ్చు, కానీ నిగూఢమైన లోతైన జ్ఞానమును మటుకు మీ యొక్క అంతరంగం నుండే పొందవలసి ఉంది. మీ జీవితమును పరిగణలోకి తీసుకోకుండా అంటే తిరస్కరించడం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలని అధిరోహించలేరు. ఇది మీ జీవితం. మీ ద్వారా ప్రవహిస్తున్న ఈ జీవితమును పరిపూర్ణంగా విశ్వసించండి. అలా విశ్వసించినట్లయితే ఉన్నత తలాల నుండి ఉన్నతోన్నతమైన జ్ఞానం దానంతట అదే మీకు విశదమవుతుంది. ఓకే మాస్టర్స్.